ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. శివశక్త్యైకరూపిణ్యే ఓం నమ శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమ. మొగిలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ నమ. ఓం నమ శివాయ. ఓం సరస్వత్యై నమ. ఓం ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం వేదలక్ష్మీదేవ్యై నమః. శ్రీరస్తు సంఖ్యాశాస్త్రం మొదటి భాగం. సంఖ్యలు అని అర్థము రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువులని ప్రపంచమునకు ముఖ్యాధారములైన గ్రహములు 9 మాత్రమే గలవు. ఈ సిద్ధాంతమును ప్రపంచమునందలి అన్ని దేశముల వారును అన్ని జాతుల వారును అంగీకరించిరి. తొలి పలుకులలో అనగా ఈ గ్రంథము యొక్క పీఠికలో గ్రహములు 7 మాత్రమే అని చెప్పబడినవి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్రశనులు 7 ముఖ్య గ్రహములు. రాహుకేతువులు ఛాయాగ్రహములు. రవ్యాది సప్తగ్రహముల తరువాత రాహువు, కేతువు ముఖ్యముగా అన్ని దేశముల వారి చేతను పరిగణింపబడుతున్నది. గ్రహములు 9 కదా. ఈ గ్రహ సంఖ్యను బట్టియే సంఖ్యలు 9గా ఏర్పడినవి. ప్రపంచమునందలి అన్ని దేశముల వారి గణిత శాస్త్రములన్నీ ఈ 9 సంఖ్యముల మీదనే ఆధారపడి ఉన్నవి. ఈ 9 సంఖ్యలు కాక మిగిలిన సంఖ్యలన్నీ ఈ 9 సంఖ్యల యందలి సంఖ్యల కలయిక వలన ఏర్పడుతున్నవి. ఈ సృష్టి అంతకును 9 గ్రహములే ఆధారములు. అనగా ఈ ప్రపంచమందలి ప్రాణికోటికిని నవగ్రహములకు విశేష సన్నిహిత సంబంధము గలదు. ఆ విధముగానే గ్రహములను బట్టి ఏర్పడిన ఈ సంఖ్యలకు మానవులకును విశేష సన్నిహిత సంబంధము గలదని మనము గ్రహించవలసి ఉన్నది. 0 సంఖ్యగా పరిగణింపబడటలేదు. 0 సంఖ్యగా పరిగణింపబడటలేదు. ఇది అంతులేని ఒక రేఖతో ఏర్పడిన వృత్తము. మొత్తము మీద 9 అను సంఖ్య నవగ్రహముల బట్టి ఏర్పడినదని మనము గ్రహించగలిగితే ఇక ఏ గ్రహములకును ఏ సంఖ్యకును సంబంధము కలదో మనము గ్రహించవలయను. నవగ్రహములకును సంఖ్యలకును గల సంబంధము: సూర్యుడు 1, చంద్రుడు 2, గురుడు 3, రాహువు 4, బుధుడు 5, శుక్రుడు 6, కేతువు 7, శని 8, కుజుడు 9. వారములకును సంఖ్యలకును గల సంబంధము: ఆదివారం 1, 4, సోమవారం 2, 7, మంగళవారం 9, బుధవారం 5, గురువారం 3, శుక్రవారం 6, శనివారం 8. ఈ విధంగా పైన చెప్పబడిన గ్రహముల సంఖ్యలను బట్టియే వారములకు కూడా సంఖ్యలు ఏర్పడినవి. జ్యోతిష శాస్త్రంలో నవగ్రహములందు రాహుకేతువులకు ప్రత్యేక స్థానములు లేవు. రాహుకేతువులు ఛాయాగ్రహములని ఇదివరలోనే చెప్పబడింది. అందుచే రాహుకేతువులకు ప్రత్యేక వారములు కూడా లేవు. అందువలన పైన చూపడిన విధముగా సూర్యునకు 1, 4 అంకెలను, చంద్రునకు 2, 7 అంకెలను తెలిపి ఉన్నారు. అనగా సప్తగ్రహములలో ఈ 2 గ్రహములు మాత్రమే 2 సంఖ్యలు కలిగి ఉండును. అనగా రాహువు రవికి సంబంధించిన గ్రహము, కేతువు చంద్రునకు సంబంధించిన గ్రహం. అందుచే రాహువుకు చెప్పబడిన 4 సంఖ్య రవికిని, కేతువులకు చెప్పబడిన 7 సంఖ్య చంద్రుడు. ఆ విధంగా రవికి 1, 4 సంఖ్యలను, చంద్రునకు 2, 7 సంఖ్యలను చూస్తున్నవి. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1వ సంఖ్య గలవారు 4వ సంఖ్య గలవారి యందు ఇతరుల ఎందుకంటే అధిక ఆదరాభిమానములు కలిగి ఉంటుంది. ఆ విధంగానే సంఖ్యాశాస్త్రమును బట్టి 2వ సంఖ్య వచ్చిన వారు 7వ సంఖ్య గలవారి యందు ఇతరుల ఎందుకంటే ప్రేమాశయములను అధికముగా కలిగి ఉంటుంది. ఆ విధముగానే 4వ సంఖ్య గలవారు 1వ సంఖ్య గలవారి యందును, 7వ సంఖ్య గలవారు 2వ సంఖ్య గలవారి యందును విశేష ఆదరాభిమానములను నమ్మకమును కలిగి ఉండు. ఈ విషయము మనము బాగుగా గ్రహించినచో
ఏ వ్యక్తి మన యందు ఎట్టి అభిప్రాయములు కలిగి ఉండునో మనము సులభముగా గ్రహించుటకును అందుకు తగినట్లుగా సంచరించుటకును అవకాశము కలదు. 1వ సంఖ్య గలవారు 4వ సంఖ్య గలవారి యందు విశేష ఆధారమానములతోనూ నమ్మకముతోనూ ఉందురని చెప్పి తిని కదా. ఆ విధముగా ఒక్క 4వ సంఖ్య గలవారి యందేగాక మొత్తము కూడా గాక 1 కానీ 4 కానీ వచ్చు. 1, 4, 10, 13, 19, 22, 28, 31 సంఖ్యలు గలవారు ఒకరి మీద ఒకరు విశేష ఆధారమానములతోనూ నమ్మకముతోనూ వర్తించుతుండ్రు. ఆ విధముగానే 2 కానీ అంతకు మించి కానీ సంఖ్యలు ఉన్నప్పుడు ఆ సంఖ్యలను కూడి ఒక్క సంఖ్య చేయగా మొత్తము 2 కానీ 7 కానీ వచ్చు సంఖ్యలు గలవారు ఒకరిపై ఒకరు విశేష ఆధారమానములతో వర్తించుతుండ్రు. అనగా 2, 7, 11, 16, 20, 25, 29 తేదీల్లో జన్మించిన వారు ఒకరిపై ఒకరు విశేషాధారమానములతో వర్తించుతుందరు. అందులను అట్టి ఇరువురు వ్యక్తులు చంద్రుడు బలముగా ఉన్నప్పుడు అనగా జూన్ 20వ తేదీకి జూలై 21వ తేదీకి గల మధ్య దినములలో కానీ రవి బలముగానున్నప్పుడు అనగా జూలై 21, ఆగస్టు 20వ తేదీల మధ్య కానీ జన్మించినచో పైన చెప్పబడిన ఆదరాభిమానములను నమ్మకమును మరింత అధికముగా విశేషముగాను ఉండును. 2 కానీ అంతకు మించి కానీ అంకెలు ఉన్నప్పుడు కలుపు విధానము 11 ఉన్నదనుకునుడు. ఈ 11లో 2 అంకెలు ఉన్నవి, 2 అంకెలు ఉన్నవి అనగా 1, 1 కలవు. 1, 1 కలుపగా 2 అవుతుంది. ఆ విధముగానే 16, 7, 16, 6, 1, 7, 20, 2, 25, 5 ప్లస్ 2, 7, 29, 9 ప్లస్ 2, 29 2 అగును. 0కు ఏమీ విలువ లేనిది ఇదివరలో చెప్పి ఉన్నాను. 29 2 ఎట్లకునో మనము తెలుసుకొనవలేను. 29 2 అన్నారు, అది ఎట్లనో తెలుసుకోవాలి. 29లో 2ను 9 అను 2 అంకెలు గలవు. 29లో 2ను 9 అను 2 అంకెలు గలవు. ఈ 2 అంకెలు అనగా 2ను 9 కలుపగా 2ను 9 కలుపగా 11 వచ్చును. మరల 1 ప్లస్ 1లో 1, 1 2 అంకెలు గలవు. ఈ 2 అంకెలు కలుపగా 1, 1 కలుపగా 2 వచ్చు. ఆ విధంగానే ఎన్ని అంకెలు ఉన్నానో ఒక్క అంకెగా వచ్చే వరకు కలుపుతూ రావాలి. అంకెశాస్త్రంలో ఈ విషయమే చాలా ముఖ్యము. అనేక అంకములు ఉన్నప్పుడు వానినన్నిటినీ పైన చూపబడిన విధముగా కలుపుతూ వచ్చి ఏకాంకముగా ఏర్పరపవలేదు. ఈ విధముగా ఒకే సంఖ్య ఉన్నప్పుడు ఏక సంఖ్య అనియు, 1 కంటే అధికముగా ఉన్నప్పుడు బహుళ సంఖ్య అనియు సంఖ్యాశాస్త్రములో వాడుతుండ్రు. సంఖ్యలు వాని విశేషములు 1 గలగా 9 వరకు గల సంఖ్యలు కేవలము రవి, చంద్రుడు మొదలగు 9 గ్రహముల సంఖ్యను బట్టియే ఏర్పడినవని ఇదివరలో చెప్పి ఉన్నాను. అందుచే 9 గ్రహములకును ఈ 9 సంఖ్యలకును చాలా సన్నిహిత సంబంధం కలదని మనం గ్రహించవలసి ఉన్నది. అందుచే 9 నవగ్రహముల స్థితికిని అనగా సంచారమునకును మన జీవితమునకును ఎంత సంబంధము గలదో ఈ 9 సంఖ్యలకును మనకును అంతే సంబంధము గలదు. ప్రపంచంలో 1 5 9 వరకు నుండి సంఖ్యలే లేనిచో మనుష్యులందు నాగరికత, విజ్ఞానమును అనునవి ఏవి ఉండవు. అంతేగాక ఈ సంఖ్యలే లేనిచో ప్రపంచంలో ఏది జరగదు. దానివలన సంఖ్యలకును మానవులకును ఎంత సన్నిహిత సంబంధం కలదో దీన్ని బట్టి తేలుచున్నది. మరొక విషయముల గురించి మీకు జ్ఞాపకం చేయవలసి తిని, ఈ గ్రంథము యొక్క తొలి పలుకులో రవి మొదలు ముఖ్య గ్రహములు 7 అనియు, ఈ 7 గ్రహములను బట్టి ఆదివారములు 7గా ఏర్పడిననియు చెప్పి ఉంటుంది. గ్రహములు, వారములు ఈ 2ను 7 సంఖ్యలోనే ఉండుట వలన 7 సంఖ్యలో ఏదో ఒక గొప్ప విశేషము ఉన్నదని తెలిపి ఉంటుంది. గ్రహములు, వారములే గాక ఈ ప్రపంచమునందు గల భూభాగమునంతను మన పూర్వులు 7 ద్వీపములుగా విభజించిరి. 7 ద్వీపములుగా. మిగిలిన సముద్ర భాగములు కూడా 7 సముద్రములుగా విభజించిరి. మరియు పర్వతములను 7 కుల పర్వతములుగా ఏర్పరిచిరి. 7 వ్యసనములను 7గా ఏర్పరిచిరి. 7 ఋషులు కూడా అదే సంఖ్య యందు ఉన్నారు.
మరియు ఊర్ధ్వలోకములను 7గను అధోలోకములను 7గను చెప్పిరి. 7 సంఖ్యలో ఉన్న విషయములు ఇంకను పెక్కుగలవు. గ్రంథ విస్తర భీతిచే వాన్నిన్నింటినీ తెలుపక గ్రంథావసరములకు గాను కొలదిగా తెలిపి విరమించుతున్నాను. ఈ విధముగా ఈ విషయములన్నింటినీ మన పూర్వులు 7 సంఖ్యలో ఏర్పడుతున్నకు ఏదియో కారణం ఉండి తీరు. దైవబల తపోబల సంపన్నులకు మన మహర్షులు సామాన్యులు గారు, వారు తెలుసుకుని ఉండని విషయం ఏదియూ లేదు. ఈ కాలంలో అనేక పరికరముల సహాయ మూలమున గాని ఏ విషయమును కనుగొనలేకున్నా అనేక లక్షల రూపాయల విలువ గల పరికరముల సహాయముచే ఈ కాలపు శాస్త్రవేత్తలు కనిపెట్టున్నటువంటి ఇంకను పరిశోధించుతున్నటువంటి విషయములు ఏ యంత్ర సహాయమును అక్కర లేకుండగానే తమ దివ్యజ్ఞాన సంపన్నత్వముతో చేతలో మరి దైవబల సంపన్నత్వము చేతలో తపోబల మహిమ చేతలో అతి సులభముగా కనుగొనేటి వారికి తెలియని విషయము, వారు కనిపెట్టని విషయము, వారు చెప్పనటువంటి విషయము ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు. ఈ కాలపు శాస్త్రవేత్తలు తెలిపిన పరిశోధనా ఫలితములు మన మహర్షులు కనుగొన్న విషయములలో శతాంశము కాదు కదా, శతసహస్రాంశములకైనను కొరగానివని మనము తెలుసుకొనవలసి ఉన్నది. ఇంతకును మన ముఖ్య విషయము 7వ సంఖ్యలో పై వాన్నింటినీ భగవంతుడు ఏర్పరుచుట వలన ఈ 7వ సంఖ్యలో ఏదో ఒక గొప్ప విశేషములు తీరవయ్యారు. ఈ 7వ సంఖ్య యొక్క విశేషముల గురించి మీకు ముందు తెలుపుదును. సంఖ్యలు అవి కలుగజేయు ఫలితములు. 1 లగాయతు 9 వరకు గల సంఖ్యలు కేవలము రవి మొదలగు 9 సంఖ్యల గ్రహముల సంఖ్యను బట్టి ఏర్పడినవని చెప్పుట శాస్త్రసమ్మతమే గాని వేరు కాదు. అనగా రవి మొదలగు గ్రహములు 9 కనుక సంఖ్యలు కూడా 9గా ఏర్పరిచినంత సత్యదూరము కాదు. మరియు ప్రపంచమునందలి అన్ని దేశముల గణిత శాస్త్రములను ఈ 9 సంఖ్యల మీదనే ఏర్పడి ఉన్నది. ఈ 9 సంఖ్యలు కాక మిగిలిన సంఖ్యలు ఈ 9 సంఖ్యలలో ఏ 2 కానీ అంతకు మించి కానీ సంఖ్య కలయికచే ఏర్పడినవని మనము గ్రహింపవలయు. 10 సంఖ్య 1 అను సంఖ్యకు ప్రక్క 0 పెట్టుట వల్ల ఏర్పడినది. అనేక సంఖ్యలు ఉన్నప్పుడు ఏక సంఖ్యగా చేయు విధానము. 11 ఉన్నదనుకునుడు. ఈ 11 అను సంఖ్య 1 అను 2 సంఖ్యలకే ఏర్పడిన సంఖ్య అవుతున్నది. 11లో 2 అంకెలు ఉండుట వలన బహుళ సంఖ్య అవుతున్నది. ఈ బహుళ సంఖ్యను ఏక సంఖ్యగా చేయవలను. అందుచే 1 కలుపగా 2 వచ్చును. ఆ విధముగానే 12 అను సంఖ్యలో 1, 2 అను అంకెలు 2 గలవు. ఈ రెండింటినీ కలిపి ఏక సంఖ్య చేయగా 3 అవును. ఈ విధముగానే ఎంతటి పెద్ద సంఖ్యనైనా ఏక సంఖ్యగా చేయవచ్చును. జన్మ తేదీలకును సంఖ్యలకును గల సంబంధం. జన్మ తేదీలకును ఈ సంఖ్యలకును గల సంబంధమును మొదట వివరించును. 1 లగాయతు 9 వరకు గల సంఖ్యలు అర్థములే అవి సంఖ్యలు కావనియు, ఈ సంఖ్యలు గ్రహములను బట్టి ఏర్పడినవనియు ఇదివరలో చెప్పి ఉన్నాను. ఏ గ్రహమునకు ఏ సంఖ్య నిర్దేశింపబడినదో కూడా చెప్పబడను. రవికి 1, చంద్రునకు 2, గురునకు 3, రాహువునకు 9, బుధునకు 5, శుక్రునకు 6, కేతువునకు 7, శనికి 8, కుజునకు 9 సంఖ్యలుగా ఏర్పరిచి ఉన్నారు. అనగా ప్రతి సంఖ్యయు ఏదో ఒక గ్రహములకు సంబంధించి ఉన్నదని భావం. ఈ విధానమే ప్రపంచమందలి అన్ని దేశముల వారి వలనను అవలంబింపబడుతున్నది. ఈ 9 సంఖ్యలందు గల ప్రతి సంఖ్యయు ఒక్కొక్క విధముకు కారకత్వమును కలిగి ఉంటుంది. అనగా ఒక్కొక్క విధముకు ఫలితములను కలుగజేయుచుండు. ఏ సంఖ్య వలన ఏ ఫలితములు కలుగునో మీకు ముందు తెలుపుతుంది. అనగా ఒక సంఖ్య ఏదో కొన్ని విషయములు కలుగజేయుచున్నప్పుడు మన జనన తేదీ అందలి సంఖ్య కూడా ఏవో కొన్ని ఫలితములను కలుగజేయునని మనం గుర్తించవలసి ఉన్నది. ఈ సంఖ్యలలో ఏదో ఒక గూఢార్థమును దైవశక్తియు కలదని మనము గ్రహించవలసి ఉన్నది. పేరు కానీ జనన తేదీ కానీ అర్థము లేకుండా ఏర్పడిన విషయముగా తలంపరాదు. దైవానుగ్రహము లేనిదే ఏమీ జరుగుదని మనము నమ్మవలయును. ఆ విధంగా దైవ నిర్మితములకు పేరు వలన జన్మ తేదీ వలన మన జీవితములో కలుగు ఫలితములు తెలుసుకునవలయును. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంకెలు మాత్రమే ఏక సంఖ్యలుగా ఎరుంగవలయును. 10 అను సంఖ్య 1 అను సంఖ్య ప్రక్క 0 ఉంచుట వలన ఏర్పడును. 11 లగాయతు మిగిలిన సంఖ్యలన్నీ బహుళ సంఖ్యలకును. బహుళ సంఖ్యలను ఏక సంఖ్యలుగా చేయు విధానము ఇదివరలో చెప్పి ఉన్నారు. ఇక ముందు మీకు ఈ సంఖ్యలు కలుగజేయు ఫలితములను తెలుపుతుంది. జన్మ తేదీని బట్టి సంఖ్యను తెలుసుకునే విధానము.
జన్మ తేదీని బట్టి సంఖ్యను తెలుసుకుని విధానమును తెలుసుకునవలయను. ఒక వ్యక్తి 1/4/1913 జన్మించిన అనుకోడు. ఈ సంఖ్యలో జనన తేదీని మాత్రమే తీసుకునవలయను. జన్మ తేదీని జన్మ సంఖ్యగా పరిగణించవలను. జన్మ తేదీ 2 అంకెలుగా ఉన్నప్పుడు ఏక సంఖ్యగా చేయవలేను. అనగా ఒక వ్యక్తి 29వ తేదీని జన్మించిన అనుకోడు. అప్పుడు ఈ 29ని ఏక సంఖ్యగా చేయుటకు 2ను 9ని కలుపగావలేను. ఈ 2ను 9 కలుపగా 11 వస్తుంది. మరలా ఈ 11 కూడా బహుళ సంఖ్యగానే ఉన్నది. అందుచే ఈ 11ను మరలా ఏక సంఖ్య చేయుటకు 1ని కలుపవలేను. 1 కలుపగా 2 వస్తుంది. అందుచే 29కి ఏక సంఖ్య 2 కూర్చున్నది. జన్మ తేదీలో గల 1వ తేదీ 2 1 తేదీ మాసము సంవత్సరము ఈ మూడింటిలో జన్మ తేదీని మాత్రమే తీసుకొని మాసమును సంవత్సరమును విడువలయను. అనగా మాస సంఖ్యయు సంవత్సర సంఖ్యయు అంత ముఖ్యములు కావు. జన్మ తేదీని బట్టి మాత్రమే సంఖ్యను తెలుసుకొని దానిని బట్టి ఫలితములను చూసుకొనవలయను. జన్మ తేదీ, జన్మ మాసము, జన్మ సంవత్సరము ఈ మూడింటిలో జనన మాసమును జన్మ సంవత్సరము అంత ముఖ్యములు కావు. జన్మ తేదీని బట్టియే సర్వ విషయములు తెలుసుకునవలెను. జీవితములకు సంబంధించిన ముఖ్య విషయములన్నీ జన్మ తేదీని బట్టి మాత్రమే తెలుసుకునవలెను. జన్మ తేదీ అందుగల మాస సంఖ్య జీవితములకు సంబంధించిన సామాన్య విషయములను, సంవత్సర సంఖ్య వలన జీవితంలో అప్పుడప్పుడు కొన్ని ముఖ్య విషయములను తెలుసుకునవచ్చును. ఈ జన్మ సంఖ్య స్థిరమైనది. దీనిని ఏ విధముగానూ మార్చుటకు వీలు. ఈ జన్మ తేదీని బట్టి మన జీవితమునందు దినచర్యను తెలుసుకునవచ్చును. జన్మ తేదీ సంఖ్యను బట్టి మాస సంవత్సరాల సంఖ్యలను బట్టి తెలుసుకున్న విషయమును ఫలితములు ముందు విపులముగాను విశదముగాను తెలుపుతుంది. పేరును బట్టి కూడా సంఖ్యను కట్టవలయను. పేరును బట్టి సంఖ్యను తెలుసుకునే విధానము ముందు తెలుపుతుంది. పేరు యొక్క సంఖ్య జన్మ తేదీ సంఖ్య అంతటి ముఖ్యమైనది కాదు. అనగా పేరు సంఖ్య కంటే జన్మ తేదీ సంఖ్యయే చాలా ముఖ్యమైనది. వీరికి సంబంధించిన విషయములు ముందు విపులముగా తెలుపుతుంది. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సంఖ్యాశాస్త్రం మొదటి భాగం సంపూర్ణమైనది. నవీన జ్యోతిష్య గ్రంథం సేకరణ విద్వాన్ కోశ్రీ చెన్నై 49, గాళం విద్వాన్ కోశ్రీ చెన్నై 49. శుభం భూయాత్.